వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి మనీ లీక్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా రీసెర్చ్ ఓరియంటెడ్. అంటే ఈ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసండి. నేను ఇలా చెప్తున్నాను కాదు, నాకు మిమ్మల్ని చూస్తే కొన్ని విషయాలు చాలా ప్రౌడ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా పిహెచ్డీ చేసేటువంటి స్టూడెంట్స్ థీసిస్ మీద వర్క్ చేసేటప్పుడు ఎంత డీటెయిలింగ్గా పకడ్బందీగా ప్లాన్ చేస్తారో అలా మీరు కాంటెంట్ మీద వర్క్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2.5 years నుంచి మన జర్నీ. అదే ఎనర్జీ, అదే కంటెంట్, అదే ఎలివేషన్, అదే రీసెర్చ్ మైండ్ సెట్ అండ్ అదే రిజల్ట్. అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత చూసినటువంటి రిజల్ట్ సంఖ్య చాలా ఎక్కువ. నాకు మిమ్మల్ని చూస్తే చాలా ప్రౌడ్గాను, ఒక్కొక్క బేబీ గ్రో అయ్యే కొద్దీ ఎలా అయితే ఫాదర్ మురిసిపోతారో అలా అనిపిస్తుంది. అంత చాలా బాగా ఇచ్చేస్తారు. ఇది వద్దేమో అనుకుంటే దాని అక్కడే ఆపేస్తారు కూడా. అంటే అంత డీటెయిలింగ్ గా ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. నేను ఏం చేసినా మీకోసమేనండి. గుర్తుపెట్టు, మీ సక్సెసే నా సక్సెస్, మీ గోల్సే నా గోల్స్. నాకు బాగా అనిపించింది ఏంటంటే మీ క్యాబిన్ లో పెట్టినటువంటి ఒక్కొక్క మోటివ్ థీమ్ ఒకటి ఉంటుంది కదా, అది నాకు అది ఆ సరౌండింగ్ అంతా పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి. ఇన్ఫాక్ట్ నేను మారడానికి, నేను మోటివేట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడ్డాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోని చెప్పింది లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది అడుగుతున్నారు సార్, నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు చాలా కాల్స్ వస్తున్నాయి. సో మీకోసం ఇన్ డీటెయిల్ గా చెప్తున్నాను. నెక్స్ట్ వర్క్ షాప్ అండి. ఇప్పటిదాకా మీరు ఆన్లైన్లో అటెండ్ అయ్యారు, ఇప్పుడు ఆఫ్లైన్లో. సో ఇప్పటిదాకా ఆన్లైన్ అటెండ్ అయిన వేరు, కంటెంట్ వేరు. ఈసారి మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ మ్యాజికల్ లా ఆఫ్ అట్రాక్షన్ May 18th సండే. మనకు చాలా కాల్స్ వస్తున్నాయి సార్, చాలా మంది ఎప్పుడు, ఎక్కడ, నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు, ఎందుకంటే సమ్మర్ కొంచెం ఫ్రీగా ఉన్నాం. సో పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాను మీరు అనుకున్నాగా, ఈ సమ్మర్ తర్వాత ఎలా ఉంటుంది, అసలు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే లైఫ్ ఎగ్జామ్. సో ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే దీనికి రావాల్సింది May 18th సండే హైదరాబాద్లో ఉంటుందండి. దీని వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ కాంటాక్ట్. ఎందుకంటే నేను చాలా తక్కువ మందికి చేద్దాం అనుకున్నా, ఆఫర్ కూడా చాలా తక్కువ మందికి ఉందండి. సో అయితే ఇప్పుడు చెప్పే ఈ వీడియోలో అంటే May 18th చాలా మంది అడుగుతున్నారు సార్ ఏం చేస్తారు. గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది, ఆరా క్లెన్సింగ్ ఉంటుంది, చక్రస్ బ్యాలెన్సింగ్ ఉంటుందండి. సో మనం చక్ర చెప్పాలంటే మన చక్రస్ బాగుండాలి. ఇప్పుడు లైవ్ లో డైరెక్ట్ గా నా చక్రస్ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు కింద చూడొచ్చండి, షేక్ అన్వర్. దీస్ ఆర్ మై చక్రస్ బిఫోర్ హీలింగ్. సో మీరు అందరూ జాగ్రత్త, షేక్ అన్వర్ అక్కడ క్లియర్ గా నా పేరు కూడా ఉంది. సో రీసెంట్ గా నేను ఎనర్జీ హీలింగ్స్ చాలా నేర్చుకున్నాను, చేస్తున్నాను. సో బిఫోర్ హీలింగ్ రీసెంట్ గా అండి. అండ్ హీలింగ్ మీకు May 18th వర్క్ షాప్ లో నేను హీలింగ్ చేస్తాను. సో ఏంటంటే ఎమోషనల్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్, ఫైనాన్షియల్ హీలింగ్, మనీ హీలింగ్. సో అలా చేస్తే రిజల్ట్ ఉంటుందంటే ఇలా ఉంటుందండి రిజల్ట్. సో మీరు చూడండి అక్కడ రెండు నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఎంత ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రావర్ట్ కూడా అంతే. ఆ రెండు బాగా మ్యాచ్. అంటే థిన్ లేయర్ ఒకటి ఉంది, 5 వచ్చింది ఒకటి, పైన 6 వచ్చింది అనుకోండి. అండ్ కింద మాత్రం ఇంకా ర్యాండమ్ అనుకోండి. నాకు అదొకటి బాగా నచ్చింది. నిజంగా అండి. మీరు కూడా ఈ విధంగా చెప్తున్నానండి. చూడండి, మనకి థ్రోట్ చక్ర, మనం అద్భుతంగా మాట్లాడాలంటే మన థ్రోట్ చక్ర చాలా పవర్ఫుల్గా ఉండాలి. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే బిఫోర్ హీలింగ్ అండ్ ఆఫ్టర్ హీలింగ్ అంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తేనండి చాలా, అంటే ఈవెన్ రూట్ చక్ర, ఇలా మీరు కూడా మీ చక్రస్ అలైన్మెంట్ చేసుకోవాలనుకుంటే May 18th నేను ఒక చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తున్నాను వేరే దగ్గర నుంచి. దానికి స్పెషల్ ఆ వర్క్ షాప్లో ఇంక్లూడ్ ఉంటుంది. ఈ వర్క్ షాప్లో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మీ చక్రస్ అనేవి అలైన్మెంట్ అయిపోతాయండి. సో ఇది ట్రూ సార్. అంటే నాకు చాలా బాగా నచ్చింది. మూలాధార, స్వాదిష్ఠీన, మణిపూర, అనాహత. సో అక్కడ వరకు చూసుకుంటే మాత్రం అలైన్మెంట్ ఇక్కడ నుంచి కంపేర్ చేసి చూస్తే అవి మీకు ప్యారలల్ లైన్లో అలైన్ అయ్యి ఉన్నాయి. అది 1 point అక్కడో ఇదే ఉండొచ్చేమో, కానీ పైగా పైది సహస్రారం దగ్గర నుంచి మనం చూసుకుంటే చాలా బాగా నీట్గా వచ్చింది. విశుద్ధ చక్ర కూడా ఇదైంది. వాట్ అలైన్మెంట్ సార్ అసలు. అంటే దానికి పర్సంటేజ్ చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ 95% వచ్చింది మీకు అలైన్మెంట్ అనేది. ఇక్కడ చూస్తే ఏదో ర్యాండమ్ చెక్ లాగా ఉంది, కానీ ఆర్డర్లో లేదు. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇలా హీలింగ్లోకి వచ్చిన తర్వాత మీరు మైండ్ఫుల్లీ అండ్ విశుద్ధ చక్ర మీకు ఎంత బాగా సపోర్ట్ చేసింది అనేది అక్కడ చూస్తే తెలుస్తుంది. అవును. అండ్ మీరు అక్కడ చేస్తే జాగ్రత్త ఉండండి. నా ఏదైతే రూట్ చక్ర ఉందో, అంటే ఇప్పటి వరకు నేను తీసుకున్న సక్సెస్ ఈ రూట్ చక్ర అలైన్మెంట్ తర్వాత ఇప్పుడు సెంటర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎలా సక్సెస్ ఉంటుందో చూడండి. సో మీరు కూడా చెప్తానండి, జస్ట్ ఒక 20 to 30 minutes జాగ్రత్త ఉండండి. 20 to 30 minutes మీ యొక్క చక్రస్ అలైన్మెంట్ ఒక వర్క్ షాప్లో నేను ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దానికి మీరు అటెండ్ అవ్వండి. మీరు కూడా చక్రస్ అద్భుతంగా అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఈ చక్రస్ అలైన్మెంట్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఒక సమస్య మనకు బండరాయిలా తగలాల్సింది
పిండి రాయిలా తగులుతుందండి. అంటే బండరాయిలా తగాల్సింది పిండి రాయిలా, అంటే చాలా పిండి అయిపోయి రాయిలా తగులుతుంది అనమాట. దానివల్ల పెద్ద నొప్పి ఉండదు. సో మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఐ విల్ చేంజ్ మై చక్రస్ అని మీరు టైప్ చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీకు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకు చాలా బాగుంది. అంటే ఇన్ని రోజులు అంటే ఓపెన్గా జెన్యున్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఉంది చూసారా? అవునండి. అంటే స్వాదిష్టాన చక్ర దగ్గర మనం పోస్ట్ పోన్ చేసినాం కొన్ని వర్క్స్. అవును. ఆ అలైన్మెంట్ చూస్తే ఇది పర్ఫెక్ట్గా, అంటే అది ఆర్డర్లో లేదు, ఇది అప్పుడే ఆర్డర్లోకి వస్తుంది. ఎస్, అర్థమైందా? అది చాలా క్లియర్గా ఉంది. ఇది పైది వచ్చేటప్పటికి ఇది కొంచెం గాడి తప్పేలా ఉందన్నమాట. అంటే మణిపూర్ దగ్గర ఎలా ఉంటుంది అని అంటే, అది కొంచెం లిటరలీ చెప్పాలి అని అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ మనల్ని పోస్ట్ పోన్ అయ్యేలానో, వర్క్ ఇది చేసేలానో అక్కడ బ్లాక్ అయిపోయి ఉంటాం. సో కొన్ని వర్క్స్ బ్లాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే వాటిని మీరు మళ్ళీ అలైన్లోకి తీసుకొని వచ్చారు. ఎటు వచ్చేసి ఇంకా అనాహత చక్రంకి సంబంధించింది పర్ఫెక్ట్ దాంట్లోకి వచ్చింది. అంటే మీరు సక్సెస్ దాంట్లోకి వచ్చారు అలైన్మెంట్. ఎందుకంటే మీరు నా క్యాబిన్ మీరు చూసారండి బిఫోర్, ఇప్పుడు అంటే నేను ఇమ్మీడియట్ ట్రాన్స్ అక్కడ చూస్తే తెలుస్తుంది నిజంగా. ఎందుకంటే మీరు కూడా చక్రాస్ మార్కెట్ మీకు తెలియకుండానే యాక్షన్లోకి రావాలన్న ఇది వస్తుంది. ఇప్పుడు నేను ఈ మధ్య లాస్ట్ ఎప్పుడైతే చక్రాస్ హీలింగ్ చేసుకున్న దగ్గర నుంచి బాగా నాకు ఏమైపోయిందంటే, ప్రతి పని యాక్టివ్గా చేయడం మొదలు పెడుతున్నాను. ఇఫ్ యువర్ చక్రాస్ ఆర్ యాక్టివ్, యు ఆర్ యాక్టివ్. ఇఫ్ యువర్ చక్రాస్ ఆర్ డల్, యువర్ లైఫ్ ఈస్ డల్. సో అదండి. ఇంకో అయితే ఇది ఆఫ్టర్ ఎనర్జీ హీలింగ్. ఇప్పుడు నేను చెప్పేది అంటే మనీ లీక్స్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఆల్రెడీ 2 టెక్నిక్స్ చెప్పాను. ఇంతకుముందు వీడియో చూడండి, షేక్ అన్వర్ మనీ లీక్స్ వీడియో అని కొట్టండి, మీకు వస్తుంది. ఇది పార్ట్ 2. సో ఈ మనీ లీక్స్లో నేను చెప్పే థర్డ్ అండి. మనీ లీక్స్ వీడియో కంపల్సరీగా ముందు చూస్తే ఇది అర్థమవుతుంది. ఈ మనీ లీక్స్ పెరిగిపోతే ఏమవుతుందంటే స్ట్రెస్ పెరిగిపోతుందండి. స్ట్రెస్ ఎప్పుడైతే పెరిగిపోతుందో మనకు బ్యాడ్ లక్ని అట్రాక్ట్ చేస్తాం తెలియకుండా. ఎందుకు? స్ట్రెస్ అనేది లో ఫ్రీక్వెన్సీలో ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం లక్ కాదు బ్యాడ్ లక్ని అట్రాక్ట్ చేస్తాం. అందుకని మనలో ఫ్లేమ్ జనరేట్ అయితేనే ఫేమ్ జనరేట్ అవుతుంది. మనలోని ఫ్లేమ్ ఉంటేనే ఫేమ్. ఆ ఎల్ పోతుంది. అంటే ఎల్ అంటే లెర్నింగ్. మీలో ఫ్లేమ్ మొదలవ్వాలంటే, సార్ మంట మొదలవ్వాలంటే FLAME, ఎల్ అంటే లెర్నింగ్. ఆ లెర్నింగ్ ఉంటేనే అప్పుడు ఏమవుతుందంటే లెర్నింగ్ మీద ఫోకస్ పెడితే ఫ్లేమ్ వస్తుంది. ఆ ఎల్ వెళ్ళిపోతే తర్వాత ఫేమ్ మిగులుతుంది. సో మీరు నిజంగా యూ వాంట్ ఫేమ్ కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఎస్ ఐ వాంట్ ఫేమ్ అని బలంగా అనుకుని టైప్ చేయండి. ఖచ్చితంగా మీకు యూనివర్స్ ఫేమ్ కనెక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది వెరీ వెరీ పవర్ఫుల్. స్టెప్ నెంబర్ 3. ఇంతకుముందు స్టెప్ నెంబర్ 2 చెప్పాం. ఏంటండి, మనం ఒక క్యాండిల్ పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. మనీ యొక్క కలర్స్ ఉంటాయి. మనీకి ఒక కలర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ గోల్డ్ ఆర్ ఎ గ్రీన్. సో దీన్ని అబండెన్స్, అంటే అబండెన్స్ యొక్క కలర్స్ మీరు రీసెర్చ్ చేస్తే, నేను రీసెర్చ్ ఏం తెలుసుకున్నానంటే గోల్డ్ అండ్ గ్రీన్ ఆర్ ద కలర్స్ ఆఫ్ అబండెన్స్ ఆర్ మనీ. మీరు చూడండి ఎంత చూడండి, ఒక 10 కేజీలు సిల్వర్ చూడండి, ఒక కేజీ గోల్డ్ చూడండి, వెంటనే మైండ్ ఎంత ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతుంది గోల్డ్కి. సో మీరేం చేయాలంటే గోల్డ్ ఆర్ ఏ గ్రీన్ కలర్ క్యాండిల్ పట్టుకొని మీరేం చేయాలంటే ఆ క్యాండిల్ వెలిగించండి. ఆ క్యాండిల్ వెలుగుతున్నంతసేపు రైట్ ద లీక్స్, ఎక్కడెక్కడ మీరు మనీ అన్నెసరీగా వేస్ట్ చేస్తున్నారో ఇవన్నీ మీరేం చేయాలంటే రైట్ ద లీక్స్ యూ హ్యావ్ స్టాప్. అంటే ఇప్పటిదాకా ఏదైతే మనం డిస్కషన్ చేసాం, ఎక్కడైతే స్టాప్ చేయాలనుకున్నారో ఇవన్నీ నేను స్టాప్ చేస్తాను, ఆపేస్తాను. ఇక్కడ నుంచి ఫైనాన్షియల్గా డిసిప్లిన్గా ఉంటాను. నేను ఒకటి చెప్తాను, ధనవంతులు అవ్వాలంటే ఎఫ్డి అంటే ఏంటి? ఫిక్స్డ్ డిపాజిటా కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో అది మీరు కానీ నేర్చుకుంటే చాలా మంది అనుకుంటారు అంటే డబ్బు ఉంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఎఫ్డి అని అంటే గుర్తుపెట్టుకుని ధనవంతులు అంతా ఫాలో అయ్యేది ఎఫ్డి. అయితే ఒక అతను వచ్చి, సార్ ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిటా? కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో అది కానీ మీరు నేర్చుకుంటే అండి ఆటోమేటిక్ అసలు మీరు క్యాండిల్ వెలిగించి ఏం చేయాలంటే అసలు నేను ఎంత డబ్బు సేవ్ చేద్దాం సంకల్పం పెట్టుకొని మీరు సేవ్ చేయండి. నేను అందరూ కూడా చెప్తానండి, ₹1,00,000 ఎర్న్ చేయాలని గోల్ పెట్టుకోకూడదు, ₹1,00,000 సేవ్ చేయాలని గోల్ పెట్టుకోవాలి. చాలా మంది అంటారు నేను నెలకు ₹1,00,000 సంపాదించాలి అంటారు. దట్ ఈస్ ద రాంగ్ మేనిఫెస్టేషన్. నెలకు ₹1,00,000 సంపాదించాలి అని అనుకోకూడదు. ఈ రోజుల్లో నెలకు ₹1,00,000 సేవ్ చేయాలి అని అనుకోవాలండి. అప్పుడే మీరు ఇంకా ఫాస్ట్గా మిలియనర్ అవుతారు. అంటే మీరు అనుకోవడంలోనే రాంగ్ ఉందండి. సో ఇంకోటి తీసుకుంటే అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఆ క్యాండిల్ వెలిగించిన తర్వాత మీరు ఒకటి అనుకోవాలి, ఐ స్టాప్ ఆల్ మనీ లీక్స్. నేను ఇక్కడ నుంచి అన్ని మనీ లీక్స్ బలంగా సంకల్పం చేసుకోండి. ఐ స్టాప్ ఆల్ మనీ లీక్స్. ఇక్కడ నుంచి నేను అన్ని మనీ లీక్స్ స్టాప్ చేస్తాను. ఐ ఎల్లో మనీ ఫ్లో ఇన్ టు మై లైఫ్. ఇక్కడ నుంచి నేను డబ్బుని అంటే ఫ్లో చేయడానికి, అంటే నా లైఫ్లోకి రావడానికి నేను రెడీగా ఉన్నాను, ఎల్లో చేసినాను అనుకోవాలి. సో ఎవ్రీ మనీ జాగ్రత్త ఉండే, ఐ ఇన్వెస్ట్ గ్రోస్. చాలా మందికి భయం ఉండదు, నాకు కూడా ఒకప్పుడు భయం అండి. డబ్బులు ఉండేవి, ఎక్కడ పెడితే పోతాయేమో, ఎక్కడ పెడితే స్టక్ అయిపోతాయేమో, ఎక్కడ పెడితే ఒకవేళ మోసం జరుగుతుందేమో, ఒక రకమైన నాకు భయం ఉండేది అన్నమాట. నిజంగా చెప్పేస్తాను. సో ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నాను, ఆ భయం పోయి జయం వచ్చిందండి. భయం పోయి జయం వచ్చింది అనమాట. సో ఈ భయాన్ని తీసి జయాన్ని ఎలా యాక్చువల్గా May 18 వర్క్షాప్లో నేను చేయబోతున్నాను అన్నమాట. దీన్ని బ్రేకింగ్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే మనలో ఉన్న రకరకాల భయాలు ఉంటాయి కొంతమందికి. అంటే ఆ భయాన్ని ఎలా బ్రేక్ చేయాలని నేను ఒక May 18 యాక్టివిటీతో చేయబోతున్నానండి. రీసెంట్గా నేను వరల్డ్ క్లాస్ మిలియనర్ మైండ్ వర్క్షాప్కి వెళ్ళాను. ఆ వర్క్షాప్ యాక్టివిటీస్ నేను మీకు అక్కడ చేయిస్తాను.
చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫియర్ బ్రేకింగ్ యాక్టివిటీస్ గుర్తుపెట్టుకోండి, May 18th. అయితే ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ క్యాండిల్ మనం ఏం చేయాలంటే బర్న్ క్యాండిల్ ఫర్ ఫ్యూ మినిట్స్ కొంతసేపు వెలిగించండి, విజువలైజ్ చేయండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. చాలా మందికి ఉన్న ప్రాబ్లం అంటే సార్ మీరు విజువలైజేషన్ చేయమంటున్నారో ఎలా చేయాలో తెలియదు, చేస్తుంటే అసలు తప్ప ఇంకోటి అన్నీ వస్తున్నాయి. చాలామంది విజువలైజేషన్ ప్రాబ్లం అంటే ఏది కావాలో అది తప్ప అన్నీ వచ్చేస్తాయండి. నేను ఈ May 18th వర్క్షాప్లో విజువలైజేషన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, విజువలైజేషన్ సింపుల్గా ఎలా చేయొచ్చు అని చెప్తాను అనమాట. సో ఫైనల్గా ఏం చేయాలంటే లాస్ట్ వన్ చెక్ ఫర్ మనీ లీక్స్. ఎవ్రీ మంత్ మనకు అంటే మన మనీ లీక్స్ ఎక్కడ అవుతుందో ఒక గ్రాఫ్ తీసుకోండి. మీరు ఎక్కడికైనా అంటే ప్రపంచంలో ఎక్కడికైనా టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళకి ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తారనమాట. 3 నెలల క్రితం ఎంత ఏమైంది అని టక్ తీసి చెప్పేస్తారు. మనకు 3 నెలల క్రితం అంటే 3 నెలల క్రితం ఏమో తెలియదండి. సో అందుకే చెప్తున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను, సో లైఫ్లో కొన్ని స్టాప్ చేయాలి, కొన్ని స్టార్ట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని స్టాప్ చేయాలి, కొన్ని స్టార్ట్ చేయాలి. సో మీ లైఫ్లో మీరు మిలియనర్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే May 18th వర్క్షాప్ రండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సో నాకు కూడా బాగా నచ్చినటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంది అని అంటే ₹1,00,000 సంపాదిస్తూనే ఉన్నది కాదు, మనం ఎంత సేవ్ చేస్తున్నాం ఉన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది చేస్తున్నారు అనుకోండి, నెలకు ₹1,00,000 సంపాదించాలని అంటుంటారు నా దగ్గరికి. నో, ఈ రోజు నెలకు ₹1,00,000 నిజంగా చెప్తున్నానండి, ఓపెన్గా చెప్తున్నా. ₹1,00,000 నెలకు వస్తే బతకడం చాలా కష్టం. ఎందుకంటే లగ్జరీస్ పెరిగిపోయి. సో ఇప్పుడు ఒకప్పుడు కార్ అండి జాతర డ్రీమ్, ఇప్పుడు నీడ్. ఒకప్పుడు కార్ డ్రీమ్, ఇప్పుడు నీడ్. సో అందువల్ల చెప్తున్నాను, ₹1,00,000 సంపాదించాలని గోల్ పెట్టుకోవద్దు. నెలకు ₹1,00,000 సేవ్ చేయాలి, లేదా నెలకు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలి అని గోల్ పెట్టుకుంటే మీరు ఫాస్ట్గా ధనవంతులు అవుతారు. ఎస్, ట్రూ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, థ్యాంక్ యూ సార్. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటివరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలియనర్ వర్క్షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలియనర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను ₹1,00,000 ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గానీ మళ్ళీ మీరు కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ లో ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.